యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇది హబ్బురబీ కోడ్. ఇది మెసొపొటేమియా బాబిలోనికి చెందిన కోడ్. ఈ కోడ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో టోటల్గా 282 లాస్ ఉంటాయి. ఈ యొక్క లాస్ మనకి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న లాస్తో కంపారిజన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించి లైక్ మ్యారేజ్, డివోర్స్, క్రిమినల్ అంటే ఎవరినైనా చంపినప్పుడు, ఎవరినైనా దొంగతనం చేసినప్పుడు, లేకపోతే సివిల్ లా, స్లేవరీకి లేకపోతే అప్పుకి సంబంధించినవి ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. అయితే ఈ లా ఏంటంటే మోషే ధర్మశాస్త్రం కన్నా 300 సంవత్సరం క్రితం వచ్చింది. అబ్రహాం గారు తర్వాత 300 సంవత్సరాల తర్వాత వచ్చింది. మెయిన్ ఏంటంటే నోవా గారి యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వరద వచ్చిన తర్వాత 350 సంవత్సరాలు బతికినప్పుడు 3 కుమారులు పుట్టారు ముందే, ఆ వరద రాకముందే. ఆ ముగ్గురు ఎవరంటే ఒకళ్ళ పేరు షెమ్, హెమ్, జఫెత్. వీళ్ళు ముగ్గురు నోవా యొక్క కుమారులు అనమాట. వీళ్ళ కుమారుల నుంచే ఈ రాజ్యాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత అబ్రహాం గారు 292 సంవత్సరాల తర్వాత పుట్టారు. మెయిన్ ఇక్కడ దేనికి వచ్చామంటే మోషే ఒక ధర్మశాస్త్రంలో ఉండేవి ఇందులో ఎలా ఉన్నాయి అంటే దేవుడు రాశారు కదా మోషే ధర్మశాస్త్రం, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాయి అనేది మనం ఇక్కడ మెయిన్ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకి అబ్రహాం గారు చూసుకుంటే బబులోన్ దేశంలో ఊర్ అనే గ్రామంలో పుట్టారు. అయితే ఊరు నుంచి ఇలాం అంటే ఈ కోడ్ దొరికిన ప్రదేశం 127 కిలోమీటర్స్ మాత్రమే. ఇది మెసొపొటేమియాకి చెందిన కోడ్ ఇది. అయితే ఇప్పుడు నోవా కుమారు షెమ్ నుంచే కదా అబ్రహాం గారు వచ్చారు. మనం అది ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనంలో చూసుకోవచ్చు. నోవా గారు హెమ్ని శపిస్తారు. ఆ హెమ్ని శపించినప్పుడు హెమ్ కుమారుడు కష్, దాని తర్వాత నిమ్రాడ్ అనే అతను పుడతాడు. ఆ నిమ్రాడ్ అనే అతనే ఈ బబేల్ గోపురం ఇవన్నీ తయారు చేస్తారో అవి మీకు తర్వాత చెప్తా. టర్కీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు హిస్టారికల్గా చెప్తా. అయితే ఈ బబేల్ దగ్గర నుంచే అకేడ్, కెలాన్, సిరియా దేశం, నినివే పట్టణం ఇవన్నీ కూడా వచ్చాయి. నిమ్రాడ్ ఏంటంటే ఇందులో అన్నిటికన్నా దేవునికి గర్వంగా ఆపోజిట్గా ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ డాడీని శపించినందుకు. వాళ్ళ డాడీని ఎందుకు శపించారంటే నోవా యొక్క నేకెడ్నెస్ చూశారు, అందుకనే నోవా శపించారు. అయితే ఈ హ్యామ్ కుమారులే ఈ యొక్క బబులోన్ దేశాన్ని, మెసొపొటేమియా దేశాన్ని, మిజ్రాయిం, ఈజిప్ట్ కూడా వచ్చింది. ఇంకా మీకు ఈ జినలాజీస్, ఈ వరల్డ్ ఎలా ఎక్స్పాండ్ అయిందో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా టర్కీ వెళ్ళేటప్పుడు. కానీ ఇక్కడ మెయిన్ మనం చూసుకున్నట్టయితే అమురబీ అంటే దీన్ని అకేడియన్ లాంగ్వేజ్లో అమ్రపి అంటారు. ఈ అమురపి అనేది బబులోన్ దేశానికి సంబంధించిన పేరు. ఇది అబ్రహాం గారి తర్వాత 300 సంవత్సరాల తర్వాత వచ్చింది. 1790 నుంచి 1750 బీసీలో వచ్చింది. ఇది క్యూనీ స్క్రిప్ట్లో ఉంటుంది, సింబల్ ఫామ్లో ఉంటుంది. దీన్ని లాంగ్వేజ్గా, ఎందుకంటే ఈ చిన్న స్టోన్ మీద అన్నీ రాయాలి కదా. ఈ అమురబీని అకేడియన్ లాంగ్వేజ్లో చూస్తే అమురపి. ఓకే, ఈ అమరపి అనే ఎవరంటే షినార్ అనే ఒక రాజ్యానికి చెందిన రాజు అమురపి. మనం ఆదికాండం 14లో చూసుకుంటే అబ్రహాం గారు 4 రాజులతో పోరాడతారు. అబ్రహాం గారు యుద్ధం చేశారు కదా ఈ యొక్క 4 రాజులతో. ఎందుకు యుద్ధం చేశారు అంటే ఈ చెడోర్లామోర్ ఇతను 5 రాజుల్ని కంట్రోల్ చేసేవారు. కానాన్ దేశానికి చెందిన 5 రాజుల్ని అలా 12 సంవత్సరాలు కంట్రోల్ చేశారంట. చేసిన తర్వాత వీళ్ళు రెబల్ అయ్యారు. రెబల్ అయినప్పుడు ఇప్పుడు చెడోర్లామోర్ అనే రాజు, ఇలాంకి చెందిన రాజు, ఇంకో 4 రాజులతో కలిసి ఈ కానాన్ దేశానికి చెందిన 5 రాజులతో యుద్ధం చేస్తారు. ఈ 4 రాజులు ఎవరంటే ఇలాం, చిడోర్లామోర్ అంటే ఇలాం అనేది, చిడోర్లామోర్ అనేది ఇలాం దేవతకి సంబంధించిన ఒక డీటీ అనమాట. లేయోమెల్ అనే ఒక డీటీకి సంబంధించింది. గోయాంలో ఉన్న టైడల్ రాజుతో కలిసాడు. షినార్లో ఉన్న అమరపీల్. అబ్రహాం మెయిన్ ఇక్కడ అమురపి, ఈ కోడ్ దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇలియాసర్, అరియోష్. ఈ ఇలియాసర్ అనే ఒక ప్రదేశానికి చెందిన దాంతో కూడా కలిసి ఈ 5 రాజులు, కానాన్ దేశానికి చెందిన 5 రాజులు ఎవరంటే సొదొమ దేశానికి చెందిన రాజు బీరా, గొమొరాకు చెందిన రాజు బీర్షా, అద్మాకు చెందిన రాజు షినాబ్, జిబోయం చెందిన రాజు షిమేబర్, ఇంకా బెల్లా. వీళ్ళంతా వెస్ట్ అనమాట. కానానికి చెందిన వెస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశం. అయితే ఈ 4 రాజులు ఈ ఇలాం
చాలా పవర్ఫుల్ రాజు కదా. ఈ 4 రాజులు కలిసి 5 రాజుల్ని ఓడించారనమాట. ఆ ఓడించినప్పుడు ఆ సొదొమలో అనే పట్టణంలో అబ్రహాం యొక్క అన్న కొడుకు ఎవరంటే లోతు అక్కడ ఉన్నారు. అబ్రహాం అసలు యుద్ధం చేయలేదు, అసలు ఏం చేయలే. అతని పని దేవుడిచ్చిన ప్రామిస్ని అతను నిలబెట్టుకొని, అతను దేవుడు చెప్పిన అండర్స్టాండింగ్ బట్టి అతను ప్రశాంతంగా అతని పని అతను చేసుకుంటే, అతన్ని వాళ్ళ నెఫ్యూ అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకుని ఈ రాజులు యుద్ధాలు చేసుకున్నప్పుడు పట్టబడతాడనమాట. పట్టబడినప్పుడు లోతు యొక్క ప్రాపర్టీస్ ఇంకా ఇవన్నీ కూడా దొరికిపోతాయి వాళ్ళకి. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు లోతుని, వాళ్ళకి చెందిన ప్రాపర్టీస్ అన్ని. అయితే అబ్రహాం గారు అతని ఇంట్లో 318 మందిని ట్రైన్డ్ పీపుల్ని తీసుకుంటారు. తీసుకువెళ్ళి నైట్ టైం గొరిల్లా అటాక్స్ చేసి, అంటే నైట్ అటాక్ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసి, ఈ చిడోలమర్ అనే ఇలాంకి చెందిన రాజు, చాలా పవర్ఫుల్ రాజుని, ఇంకా దానికి చెందిన 3 రాజులు అమరపీల్, ఇంకా టిడాల్, అరియోష్, మొత్తం ఈ 4 రాజుల్ని డిఫీట్ చేస్తారు. 2100 BC కాలంలో జరిగింది. ఇది మనం చూసుకుంటే 1792 నుంచి 1750 BC మధ్యలో వచ్చింది. ఈ చెడోలెమార్ చాలామంది రాజ్యాలను గెలిచి ఇతను పవర్ఫుల్ అయ్యారు. అలాగే ఇతను మనకు అది ఆదికాండం 14లో చూసుకుంటే తెలుస్తుంది. సో అబ్రహాం గారు అటాక్ చేసి 318 మందితో అతని నెఫ్యూని తీసుకొని వచ్చారు. ఎప్పుడు అటాక్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ రాజులు ఈ యొక్క లోతుని తీసుకెళ్ళిన తర్వాతే అబ్రహాం గారు అటాక్ చేశారు. మనం ఇస్లాంలో చూసుకుంటే ఇబ్రాహీం, అతనైతే అసలు ఆ బైబిల్లో అబ్రహాంకి సంబంధం లేదు. ఎందుకంటే ఇబ్రాహీం వెళ్ళి ఫస్ట్ అటాక్ చేశాడు. మనం సూరా అల్ బక్రాలో చూసుకుంటే సూరా 2 ఆయా 258లో చూసుకుంటే అతను ఎంత జెనోసైడో మనకు అర్థమవుతుంది. ఆ అబ్రహాంకి ఆ ఇబ్రాహీం అసలు అబ్రహాం కాదు, అదొక క్యారెక్టర్, మొహమ్మద్ సృష్టించిన క్యారెక్టర్ అది అసలు కాదు. మనం బిబ్లికల్ అబ్రహాం గారిని చూసుకుంటే అతను ఒక నోబుల్ క్యారెక్టర్. ఎంత నోబుల్ క్యారెక్టర్ అంటే, అబ్రహాం గారు ఓడించి అతన్ని తీసుకొచ్చిన తర్వాత, లోతుని తీసుకొచ్చిన తర్వాత అతని ప్రాపర్టీస్ అన్నీ కూడా రిటర్న్ చేస్తారు. అది మనం జెనసిస్ ఆదికాండం 14వ అధ్యాయం 16, 24 నుంచి కూడా చూసుకోవచ్చు. అలాగే అబ్రహాం గారు ఈ రాజ్యాలని గెలిచిన తర్వాత, ఈ 4 రాజుల్ని గెలిచిన తర్వాత, చాలా పవర్ఫుల్ రాజుని గెలిచిన తర్వాత కూడా సొదొమ రాజు అడుగుతారనమాట, నువ్వు ఇక్కడ ఉన్న రిచెస్ తీసుకుంటావా అంటే, నాకు ఇవేమీ వద్దు, నాకు మనుషులు కావాలి అనేసి అడుగుతారు. ఇంకా అతనితో పాటు యుద్ధం చేసిన వాళ్ళకి ఇవ్వండి, నాకైతే ఏమీ వద్దు, ఎందుకంటే తర్వాత నన్ను మీరు ధనవంతుడు చేశారు అని చెప్పుకోకుండా. ఎందుకంటే అబ్రహాం గారు మెయిన్గా దేవుని ఒక ప్రామిస్ని ఉన్నారు. అబ్రహాం గారు జస్ట్ 5 minutes. దాని తర్వాత అబ్రహాం గారు దేవుణ్ణి ఇస్లాంలో చూసుకుంటే అసలు ఎక్కడిని కూడా క్వశ్చన్ చేయరు దేవుణ్ణి. అబ్రహాం గారు రీజనబుల్గా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయినప్పుడు కూడా అతను, ప్రభువా ఒక్క నీతిమంతుడు ఉన్నా సరే రక్షిస్తావా, ఒక నెగోషియేషన్ చేస్తారనమాట. అంటే ఒక రీజనబుల్ మ్యాన్ లాగా, ఒక గుడ్డోళ్ళలాగా, గుడ్డి విశ్వాసంతో ఫాలో అవ్వకుండా ఒక రీజనబుల్ మ్యాన్ లాగా అబ్రహాంకి తెలుసు. ఆదికాండం 15వ అధ్యాయం 13, 17 వచనాల్లో, వచనాల మధ్యలో చదువుకుంటే దేవుడు చెప్తారు, నువ్వు ఈజిప్ట్లో మీ డిసెండెంట్స్ అంటే మీ తరాలు చెందిన వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతారని. అయినా సరే అబ్రహాం గారు దేవుడి మీద విశ్వాసంతో ఉన్నారు. అతను ఏమీ కూడా రాజ్యం సృష్టించడం కానీ, రాజ్యాలు పెంచడం కానీ అవేం చేయలే. అయితే మనం ఆదికాండం 14వ అధ్యాయం 21లో చూసుకుంటే అబ్రహాం గారు యుద్ధం గెలిచిన తర్వాత అతను బబులోన్లో ఏమీ తీసుకోలే, కాకపోతే మనుషుల కోసం అడిగారు, అక్కడ ఉన్న మనుషుల కోసం. జూయిష్ హిస్టోరియన్ జోసిఫస్ని చూసినా సరే 180లో అతని యాంటిక్విటీస్లో కూడా అబ్రహాం గారు చాలా గొప్ప మనసు కలిగిన వారు, ఇంకా అతను చాలా ఇంటెలిజెంట్ చాయిసెస్ తీసుకునేవారు, అతనికి అండర్స్టాండింగ్, ఒక మనిషిని ఎలాగ అర్థం చేసుకోవాలో ఇవన్నీ తెలుసు, మంచిగా అందరికీ మంచి చెప్పేవాడు, దేవుని ఒక ఆజ్ఞలు నేర్పించేవాడు అని కూడా రాశారు. ఇది 1st centuryకి చెందిన డాక్యుమెంట్. మనకి ఆదికాండం 26:5లో చూసుకున్నా సరే దేవుడే చెప్తారు, అబ్రహాము నా కట్టడల్ని, నా ఆజ్ఞల్ని అనుసరించాడు అనేసి. అయితే ఇప్పుడు మనం 318 మందితో ఒక
ఇంతమంది రాజుల్ని గెలగలమా అంటే, ఇప్పుడు మనకి తిమోపలి అంటే గ్రీక్కి చెందిన నాగరికతలో 300 స్పార్టన్స్ 1,00,000 మందిని పర్షియన్ ట్రూప్స్ని ఓడించారు. అలానే మనకి ఇండియాలో అయిన బ్యాటిల్ కూడా, బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలేలో కూడా జస్ట్ 150 మంది ఇండియన్స్, ఇది 1971లోనే అయింది. ఇది ఎప్పుడో సెంచరీల ముందు కూడా అవ్వలేదు. జస్ట్ 150 ఇండియన్స్, 150 మంది ఇండియన్స్ 3,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని, 40 పాకిస్తాన్ ట్యాంక్స్ని ఓడించారు. ఓన్లీ అందులో 2 ఇండియన్స్ మాత్రమే ఓడిపోయారు. జ్ఞానంతో యుద్ధం చేసినప్పుడు, దేవుడిచ్చే జ్ఞానంతో యుద్ధం చేసినప్పుడు అబ్రహాం కూడా గెలిచారు. అయితే అబ్రహాం ఆ రాజ్యాలన్నీ ఓడించిన తర్వాత అక్కడ అబ్రహాం గారు ఇన్స్పైర్ చేశారు పీపుల్ని. ఇన్స్పైర్ చేసిన తర్వాత ఈ హమ్మురబీ కోడ్ అనేది వచ్చింది. అబ్రహాం గారి తర్వాత 300 సంవత్సరాల తర్వాత ఈ కోడ్ వచ్చింది. మోషే ధర్మశాస్త్రం అంటే దీనికి మోషే ధర్మశాస్త్రానికి 300 సంవత్సరాలు తేడా. 400 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క లా ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి. అందుకనే మనకి ఆదికాండం 15:3లో చూసినట్టయితే దేవుడు అమోరైటీస్కి 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళు క్షమాపణ అడుగుతారేమో, మారు మనసు పొందుతారేమో అని దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు దాకా అతని ఒక కనికరం చూశారు కదా, మనకి బైబిల్లో ఉన్న దేవుడి కనికరం. దీనికి ఇస్లాంకి అసలు సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ లాస్ని ఉపయోగించుకొని మనం ఏదైనా సరే చేయొచ్చు. ఇప్పుడు అబ్రహాం గారు నేర్పించిన లాస్ని మనుషులు రాజుల్ని తయారు చేసుకుని, రాజులకి తెలిసి అర్థమైపోయింది నేను చచ్చిపోతాను, తర్వాత నా కొడుకు వెళ్ళాలంటే ఈ లాస్ని ఒక ఆబ్జెక్ట్కి అప్లై చేయాలి అనేసి, వాళ్ళ కొడుకు కూడా తర్వాత రాజుగానే ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ నిజం అనేసి వాళ్ళు నమ్ముతారు. కాకపోతే ఈ లాస్కి మోషే ధర్మశాస్త్రానికి తేడా ఏంటంటే, ఇంకా ఊర్నమా లా అని కూడా ఉంది. అది టర్కీ లొకేషన్ ఊరు, అబ్రహాం గారు పుట్టిన ఊరిలో. అయితే ఈ లాస్కి మోషే ధర్మశాస్త్రానికి తేడా ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం వచ్చేసి మనకి దేవుడు అథారిటీ ఉంటుంది, ఇక్కడ ఐడల్ అథారిటీ ఉంటుంది. ఇందులో పెద్ద మనుషులకి ఒక తీర్పు, బానిసలకు ఒక తీర్పు ఉంటుంది. మోషే ధర్మశాస్త్రానికి వచ్చేసరికి మనం సంఖ్యాకాండం 27 చదువుకుంటే మనకి ఒక విడోస్కి అంటే హస్బెండ్ చనిపోయిన వారికి, ఆడవాళ్ళకి, ఒక తండ్రి లేని వారికి ఎలాంటి వాల్యూ ఇచ్చారో మనకి అందులో తెలుస్తుంది. అలాగే సెక్షువల్ ఎథిక్స్ కూడా ఉంటాయి, రెస్ట్ ఉంటుంది, ఆనెస్టీ ఉంటుంది. ఇందులో కాదు, మనకి మోషే ధర్మశాస్త్రంలో. ఇందులో వచ్చేసి మనకి ఒక రాజ్యం బిల్డ్ చేసే, ఒక మతాన్ని బిల్డ్ చేసే జస్టిస్ ఉంటుంది. తర్వాత రాశారు, అబ్రహాం తర్వాత 300 సంవత్సరాల తర్వాత రాశారు. అయితే ఇది మొత్తం ఈ కోడ్ని ఉపయోగించుకొని ఈ ఇలాంని తర్వాత ఇది ఎక్కడ దొరికిందంటే సూషాలో దొరికింది, ఇలాంలో. కానీ దీని మీద ఉన్న రాజు బబులోనికి చెందిన రాజు, పాత రాజు. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ దేవుడి జ్ఞానం వచ్చిన తర్వాత ఆక్రమించుకొని బబులోన్ దేశం అనేది తయారైంది. ఆ బబులోన్ దేశం తయారైన తర్వాత, పెద్ద దేశం అయిన తర్వాత అసిరియా దేశం వచ్చి దాని తర్వాత ఆక్రమించుకుంది. అసిరియా తర్వాత బబులోన్ దేశం మళ్ళీ పవర్లోకి వచ్చింది. నెబుకద్నెజర్, ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ కింగ్ నెబుకద్నెజర్ అని అతను ఆక్రమించుకున్నాడు. దాని తర్వాత పర్షియా దేశం పవర్లోకి వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు. అతను సైరస్ అనే అతను, ఇండియా కూడా ఇతను ఒక రాజ్యం విస్తరించబడ్డది. దాని తర్వాత మార్సడోనియా, గ్రీక్ చెందిన వాళ్ళు వచ్చి పర్షియన్స్ని ఆక్రమించుకున్నారు. దాని తర్వాత రోమన్స్. ఇలాగా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఇలాగా అన్య జనాంగానికి చాలామందికి వెళ్ళిందనమాట. వీటిని ఉపయోగించుకొని మనం రాజ్యాలు కట్టచ్చు, భూమి మీద మతాలు తయారు చేయొచ్చు. ఇక్కడ జరిగింది అదే ఫస్ట్ నుంచి కూడా. కానీ మన రాజ్యం ఏంటంటే, మనకి మతం అనేది ఉండదు. క్రైస్తవులుగా మనకి యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. అతను ప్రేమ, తన పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించమన్నారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. అన్నిటిలోనే ఈ లా ఉంటుంది అని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఒక మతాన్ని తయారు చేశారు. మతమే దేవుణ్ణి చంపింది. యూదులు మతాన్ని తయారు చేసి వాళ్ళు దేవుణ్ణి చంపేటట్టు తయారు చేశారు. రూల్స్ ఫాలో అవ్వమని తెలుసు దేవునికి, కానీ అతను ఒక స్టాండర్డ్స్, అతను పుట్టాలి, భూమి మీదకి రావాలంటే ఒక మనుషుల్ని ఎంచుకొని అతను రావాలి అనేసి అతను ఇజ్రాయేల్
ప్రజలను ఎంచుకున్నారు. అయితే ఐగుప్తు దేశం కోసం మీకు తర్వాత చెప్తా. వాళ్ళు నైలు ఆ రివర్కి అవతల పక్క ఉండేవారు. వాళ్ళు కూడా హెమ్ నుంచి వచ్చిన కుమారులే ఐగుప్తు దేశాన్ని సృష్టించారు. ఇదేంటి ముగ్గురు నోవా కుమారులు ముగ్గురే కదా, ఎంతమంది రాజ్యాలను ఎలా సృష్టించగలరు అని మీరు అనుకోవచ్చు. మనకి ముగ్గురు మగవారు ముగ్గురు ఆడవాళ్ళతో ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు పుడితే, మా నాన్నమ్మకి మా అమ్మమ్మకి అయితే 5 నలుగురు పుట్టారు. మా నాన్నమ్మకి 4, మా అమ్మమ్మకి 5. దాని నుంచి మేము ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అయ్యాం. జస్ట్ ఇది ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్లో జరిగింది, బిలో 50 ఇయర్స్లోనే జరిగింది. అలాంటిది అప్పట్లో ఇంకా ఎక్కువ రోజులు బతికేవారు, ఎక్కువ మంది పిల్లలు పుట్టేవారు. ఒక 10 పిల్లలుగా చూసుకున్నా సరే ఒక 250 సంవత్సరాలు, నోవా నుంచి అబ్రహాం వరకు చూసుకున్న 30 లక్షల మంది పుడతారు. ఇప్పుడు మనకి వైజాగ్ రాజ్యం అంటే ఇప్పుడులాగే ఇండియా, యుఎస్ఏ ఇలాగా కొత్త పెద్దవి కాదు. అప్పట్లో చిన్నగానే ఉండేవి. ఇప్పుడు విజయనగరం రాజు శ్రీకాకుళంకి వేరేగా, విశాఖపట్నంకి వేరేగా, ఇలా డిఫరెంట్గా చాలా రాజులు ఇండియాలో కూడా ఉండేవారు ఒకప్పుడు ప్రదేశానికి వచ్చేసి. ఎందుకంటే పాపులేషన్ బట్టి ఉండేది. అప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం అబ్రహాం గారు బబులోన్ దేశంలో ఆ రాజుల్ని గెలిచిన తర్వాత నేర్పించారు వాళ్ళకి. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క అండర్స్టాండింగ్ ఉంది అనేసి మనం చూసుకున్నట్టు జరుగుతుంది. ఎలా అంటే అబ్రహాం గారు బిబ్లికల్ అబ్రహాం, ఇస్లామిక్ అబ్రహాం ఒక జెనోసైడ్, అతను అసలు క్రియేట్ చేసిన క్యారెక్టర్ అది. బిబ్లికల్ అబ్రహాం గారు చాలా నోబుల్ మ్యాన్. అతను ఏది కూడా తీసుకోలే. లోతుని గెలిచిన తర్వాత కూడా, లోతుని ఒక రాజుల నుంచి విడిపించిన తర్వాత కూడా ప్రాపర్టీస్ కూడా అన్నీ రిటర్న్ చేశారు. మనం ఆదికాండం 14 అధ్యాయం చదువుకుంటే మనకి ఇవన్నీ తెలుస్తుంది. అబ్రహాం గారు చాలా దేవునికి విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు చాలాసార్లు దేవుని డౌట్ పడ్డారు. అదేంటి ఎంత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా డౌట్ పడుతున్నారు, తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు దేశానికి. దేవుడు చెప్పారు ఎందుకు తెగుళ్ళు వచ్చాయంటే, ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల్లో ఆ విశ్వాసం తగ్గిందంటే ఈ లా అనేది మోషే కాపీ కొట్టారు అనేసి అనుకున్నారు. కానీ దేవుని అతని చేతితో రాసింది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు మోషే నుంచి. అయితే దేవుడు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఇన్ని కార్యాలు చూసినా సరే వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా, ఈవెన్ వాళ్ళు సొంత అక్క మిరియాం ఇంకా అహరోన్ కూడా డౌట్ పడతారు. అయినా సరే దేవుడు చాలా ఆశ్చర్యకార్యాలు చేసి అతను ఒక మోషే ధర్మశాస్త్రం నిజం అనేసి దేవుడు తెలియచేశారు. ఇక్కడ మెయిన్ క్రక్స్ ఏంటంటే మనకి జీసస్ అనే అతను హిస్టారికల్గా నిజమైతే ఇవన్నీ కూడా నిజంగానే జరిగినట్టే. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ లేవు. ఈ బబులోన్ దేశం కానీ, ఇప్పుడు పర్షియా దేశం కానీ, ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయాయి. కానీ ఇజ్రాయెల్ దేశం ఎండ్ అవ్వలే, ఎందుకంటే దేవుడు వాళ్ళని దీవించారు. నెక్స్ట్ దేవుడు పుట్టిన తర్వాత యేసు ప్రభుని ఎంతమంది నమ్ముతున్నారు? కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు. కొంతమంది అడ్వాంటేజ్ కోసం నమ్మచ్చు, ప్రాబ్లం కోసం నమ్మచ్చు, కానీ కాదు. మెయిన్ దేవుని యొక్క మొరాలిటీ కోసం మనం నమ్మాలి. ఈ మొరాలిటీ అంటే ఈ మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? దీని ఒక మెయిన్ కారణం ఏంటి? మన దేవుడు యేసు ప్రభు. దాన్ని బట్టే మనం నమ్ముతున్నాం. ఓకే, చూసారు ఈ కోడ్ ఒక లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో రాసిందో మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, ఆ పై నుంచి ఈ కింద వరకు ఉంటుంది టోటల్గా. ఆ పైన అథారిటీ ఎవరంటే బబులోన్ దేశానికి చెందినవాడు. ఇది మోజెస్ ఇచ్చిన లా ఒకలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా మనకి బబులోన్ దేశానికి సంబంధించినవి, మెసొపొటేమియా దేశానికి సంబంధించే ఐటమ్స్ ఇవన్నీ చూశారు కదా. మెసొపొటేమియా అబ్రహాం పుట్టిన ఊరికి సంబంధించినవి. 1700 BC ఆ టైంలో, కొన్ని 2000 BC కూడా ఉంటాయి. 1700 BC ఎందుకు అంటే అబ్రహాము అప్పటికి
మెస్ బబులోన్ దేశంలో ఉన్న రాజులందరినీ కూడా గెలిచి ఆ ఒక మనుషులకి దేవుని యొక్క ఆజ్ఞల కోసం నేర్పించారు. చూశారు కదా అక్కడ మనకి బైబిల్లో ఉంటాయి ఈ పేర్లన్నీ కూడా. ఇవన్నీ కూడా రాతల్లో కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి అకేడియన్ లాంగ్వేజ్లో రాసినవి. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్షన్, అరమేయిక్, సుమేరియన్, హిబ్రూ భాష. సన్ గాడ్ ఇతను సిరియన్ రాజు, బబులోన్ దేశానికి చెందిన రాజు. సన్ గాడ్ ఎందుకంటే మనుషులకి ఆబ్జెక్టిఫై చేయాలి అనేది మెయిన్ ఇక్కడ. ఇవన్నీ కూడా ఆర్టిఫెక్ట్సే, బీసీ కాలంలో ఉన్న ఆర్టిఫెక్ట్స్. నేను నెక్స్ట్ ఇంకొక మెయిన్ దానికోసం చూపిస్తా తర్వాత. ఇవన్నీ ఆర్టిఫెక్ట్స్ 1900 1800 బీసీకి చెందిన ఆర్టిఫెక్ట్స్. చూసారుగా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ అప్పట్లో జ్యువెలరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఇన్స్క్రిప్షన్స్, అప్పట్లో బబులోన్ దేశానికి చెందిన ఇన్స్క్రిప్షన్స్. మనకి అసలు ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ చాలా కొత్తదనమాట, ఇది పాతది కూడా కాదు. ఈ యొక్క రాజ్యాలు చెప్పానుగా పర్షియా దేశం నుంచి ఇవన్నీ విస్తరించబడినప్పుడు ఇలా మర్డర్ చేయకూడదు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇది కూడా అకేడియన్ లాంగ్వేజ్లో ఉన్న క్యూ ఫామ్లో ఉన్న. చూసారు మార్జిక్ ఈ యొక్క దాంట్లోనే ఇక్కడ చూసారుగా ఇవన్నీ ఈ యొక్క సింబల్స్, సింహాలు, మూన్ గాడ్, ఇస్లాంలో మూన్ గాడ్, మూను, సన్ వీటికే పూజించేవారు, స్టార్స్కి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చినవి 1100 నుంచి 86 నుంచి 1172 బీసీ మధ్యనవి. అంటే దేవుని యొక్క లా వచ్చిన తర్వాత ఇస్లాం కూడా చూసారుగా, ఇస్లాంకి సంబంధించి మూన్ ఇస్లాంలో మూన్ ఉంటుంది, ఇండియాలో శివ మీద మూన్ ఉంటుంది. నేను మీకు అవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఎలా వచ్చాయి అనేసి. విగ్రహాన్ని ఎందుకు తయారు చేశారు అంటే, విగ్రహం అంటే ఒక రాజు చనిపోయిన తర్వాత, రాజు చనిపోతాడు, మనుషులు చనిపోతారని తెలుసు కాబట్టి వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు రాజుగా ఉండాలంటే ఒక దాని మీద వాళ్ళకి భయం పెంచాలి. భయం పెంచితే ఆ దాన్ని చూసి ఆ విగ్రహం ఎప్పటికీ చనిపోదు కదా, దాని మీద భయం పెంచినప్పుడు ఆ తర్వాత ఉన్న తరాలు కూడా వాళ్ళ కొడుకులకి లోబడి ఉంటారు అనేసి ఈ విగ్రహ ఆరాధన, ఈ విగ్రహాలు తయారు చేసి వాటికి ఒక దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, నిజమైన దేవుని వదిలేసి విగ్రహాలని పెట్టారు. బబులోన్ దేశం పవర్లోకి వచ్చింది నెబుకద్నెజర్ టైంలో. మళ్ళీ వాళ్ళు ఇంకా పెద్దది చేశారు, హిస్టరీలో మర్చిపోలేనంత పెద్దగా చేశారు బబులోన్ దేశాన్ని. దాని తర్వాత నెబుకద్నెజర్ తర్వాత సైరస్, పర్షియాకి చెందిన రాజు సైరస్, అతను కూడా ఇంకా పెద్దగా చేశారు, హిందూ దేశం వరకు వెళ్ళారు. మనకు అది ఎస్తేర్లో చదివినా సరే తెలుస్తుంది, పర్షియా దేశం హిందూ దేశం వరకు వెళ్ళారు అనేసి. ఇంకా దాని తర్వాత మార్సడోనియా, గ్రీక్ వాళ్ళు వెళ్ళారు. గ్రీక్ వాళ్ళు కూడా ఇండియా వరకు వెళ్ళారు. మీకు తెలిసిందే మన ఇండియాలో అశోక్ రాజు ఒక పిల్లర్స్ మీద కూడా గ్రీక్ లాంగ్వేజ్ రాసి ఉంటుంది. దాని తర్వాత రోమన్స్ వెళ్ళారు. రోమన్స్ మనకు తెలిసిందే కదా, యేసు ప్రభుని సిలువ వేసింది రోమన్లే. దాని తర్వాత ఈ యొక్క లా, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మనుషులు విగ్రహాలు తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మనుషులు ఏ స్థానంకైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ రాజ్యాలు పెంచేటట్టు, ఎందుకంటే దేవుడు ఇచ్చారు కాబట్టి, దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, ఆజ్ఞలు అంటే అది
బరువు కాదు, అదొక బ్లెస్సింగ్. వాటిని ఉపయోగించుకొని ఎంత పెద్దగైన రాజ్యాలు చేయొచ్చు. కానీ మన యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, మన పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాని సన్మానించాలి, అతని కుమారుడైన యేసుక్రీస్తుని సన్మానించాలి. ఇంకోటి ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఈ రెండే. వీటితో మనం ఆస్తులు కట్టలేం, చర్చిలు కట్టలేం, ఏం కట్టలేం. కానీ దేవుని యొక్క ఆలయం మన హృదయంలో కట్టి, మన క్రిస్టియన్స్ అనే వాళ్ళకి ఒక ల్యాండ్ అనేది ఉండదు. నేను దీనికోసం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదన్నమాట ఈ హమ్మూరాబీ కోడ్ ఒక హిస్టరీ.